శ్రీనివాస్ రెడ్డి ఆయన పిలువాడు नको जावला फैन आगी ना दादा कुछ नहीं जा उसका से यहां से रख दिया बैग हां फाइनल ఏం టచ్ చేసి చోర్కి తెచ్చింది సర్ వేసుకున్నాను పట్టుకోవద్దు అయితే బ్యాగ్లో పాప అవన్నీ పోసుకున్నది అనమాట షాపీస్లు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ చూద్దాం చెక్ చేద్దాం వస్తుందా పెద్ద మొత్తంలో వచ్చింది అదే ఉంటుంది అదే అదే అయినటువంటి డిఐ ఆధ్వర్యంలో రఫీ అండ్ కర్ణాకర్ మరియు రాజు వీళ్ళు బాగా పనిచేయడం జరిగింది, వాళ్ళకు రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో మాకు ముఖ్యంగా ఈ కేసు ఇంత తొందరగా మాకు దొరకడానికి అంటే క్లూస్ లభించడానికి ముఖ్యంగా మాకు సీసీ కెమెరాలు బాగా సహాయపడ్డాయి. సో అందరికీ నిర్ణయించుకోవడం ఏంటంటే అందరూ సీసీ కెమెరాలు పెట్టి మాకు సహకరించగలని మా యొక్క థ్యాంక్ యూ వెరీ మచ్. తేదీ 23/12/2024 నాటి రాత్రి ఫిర్యాదు అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి ఇతను విజయనగర్ కాలనీ షాద్నగర్లో ఉంటాడు. ఈయన ఎంఎస్ఎం కంపెనీలో జాబ్ చేస్తాడు. ఇతను ఫిర్యాదు ఇచ్చిన ఏమనగా తాను 23/12/2024 నాటి ఉదయం డ్యూటీకి వెళ్తూ తన ఇంటికి తాళం వేసి డ్యూటీకి వెళ్ళాడు. తిరిగి సాయంత్రం వచ్చేసరికి తన ఇంటికి ఉన్నటువంటి తాళం బద్దలు కొట్టబడినది. లోపల వచ్చేసరికి అల్మార్ ఓపెన్ చేసి ఉంది. అందులో ఈ బంగారు చైన్లు, ఉంగరాలు, బ్రాస్లెట్లు, జుంకాలు, గాజులు మొత్తం కలిసి 18 తులాలు, దాదాపు 18 తులాల వరకు కనిపించలేదు. సో అతను తాళం వేసి వెళ్ళిన తర్వాత ఎవరో గుర్తు తెలియని దొంగలు పై బంగారు వస్తువులన్నింటినీ దొంగలించుకొని పోయినాడని చెప్పేసి ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. సో మేము దాన్ని ఇమీడియట్గా ఎడ్మిబై డే కేసు నమోదు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వెంటనే క్రైమ్ టీంతో 2 టీంలు ఫామ్ చేయడం జరిగింది. ఒక టీం సీసీ కెమెరాకి చూడడం, మళ్ళీ ఇంకో 2వ టీం వచ్చేసి ఈ పాత నేరస్తులు ఈ తరహా నేరం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద వాళ్ళను విజిట్ చేయడానికి, వాళ్ళని చూసుకోవడానికి ఒక టీం తయారు చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా మేము ఇన్వెస్టిగేషన్లో భాగంగా చూస్తుండగా మాకు వెంటనే 3వ ఇంటి వద్ద మాకు పాత నేరస్తుడైనటువంటి ముడావతి శివప్రసాద్, తండ్రి పేరు బద్యా నాయక్, 25 years, ఇతను టీచర్స్ కాలనీ షాద్నగర్ టౌన్. ఇతను సీసీ ఫుటేజ్ మాకు అక్కడ వచ్చింది. ఈ టైంలో ఇతను ఎందుకు వచ్చాడు అని చెప్పేసి మేము అతన్ని ఐడెంటిఫై చేసి అతని గురించి వెతుకుతుండగా నేరం జరిగిన వితిన్ 12 గంటల లోపల అతను మనకు మర్నాడు ఉదయం పక్కన టీచర్స్ కాలనీలో ఒక ఓపెన్ ప్లేస్లో తారసపడడం జరిగింది. వెంటనే అతను పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద చూడగా ఒక ప్లాస్టిక్ కవర్లో ఈ ఇంట్లో ఏదైతే ఫిర్యాదు ఇంట్లో దొంగలించబడినటువంటి వస్తువులు అన్నీ ఆ కవర్లో ఉన్నాయి. సో ఇమీడియట్గా మాకు ఇంటాక్ట్గా దొరికిండు. అతన్ని తీసుకొచ్చి విచారించడం జరిగింది. మరి అతన్ని ప్రాపర్టీ ఏదైతే ఉందో దాదాపు 15 తులాల వరకు వాడి దగ్గర దొరికింది, ఏదైతే దొంగతనమైన వస్తువుల్లో అవన్నీ తీసుకొని వాడిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరిగింది.